నంద్యాల జిల్లాలో పెట్రోల్ అలాగే డీజిల్ అన్ని నియంత్రణలో ఉన్నాయని కలెక్టర్ రాజకుమారి గారి అలాగే ఎస్పీ సునీల్ శరణ్ పేర్కొన్నారు. ప్రధానంగా ఈరోజు అన్ని పెట్రోల్ బంకులను అయితే తనిఖీ చేసిన పరిస్థితి ఉంది. జిల్లాలో మొత్తం కూడా 223 పెట్రోల్ బంకులు ఉండగా ఆ యొక్క ప్రాంతాలలో అన్ని ఈ యొక్క పెట్రోల్ బంకులు నియంత్రణలో ఉన్నాయని ప్రత్యేకంగా పోలీసులను అలాగే రెవెన్యూ సిబ్బందిని ఆయా పెట్రోల్ బంకుల్లో తనిఖీ నిమిత్తం పెట్టామని, అలాగే బాటిళ్ల ద్వారాను అలాగే క్యాన్ల ద్వారాను పూర్తిగా వీటన్నింటినీ నిషేధించామని, అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా తనిఖీలను ఏర్పాటు చేసి అంటే పెట్రోల్ డీజిల్ నిల్వలు కూడా అనుకూలంగా ఉన్నాయని, అదే కాకుండా ఎక్కడైతే కొరత ఉన్నాయో ఆ యొక్క కొరత ప్రాంతాల్లో అయితే వెంటనే ఇట్లా హెచ్పిసిఎల్ బీసీఎల్ అలాగే ఈ యొక్క అంటే ఈ పెట్రోల్ బంకులు ఏదైతే ఉన్నాయో ఆ పెట్రోల్ బంకులకు సంబంధించి ఎవరైతే ఆ పెట్రోల్ విక్రయించే యజమానులు ఉన్నారో వాళ్ళకందరికీ క్లియర్గా మేము ఇన్స్ట్రక్షన్ పాస్ చేశామని, అంతేకాకుండా ఈ యొక్క సుదూర ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలకు సంబంధించి హార్వెస్ట్ సంబంధించిన వ్యవసాయ ఆధారిత పనిముట్లకు కావచ్చు, వాహనాలకు కావచ్చు, కావాల్సిన ఈ యొక్క డీజిల్ కానీ పెట్రోల్ కానీ కావాలంటే ఖచ్చితంగా ఆ యొక్క వ్యవసాయ క్షేత్ర అధికారి యొక్క అనుమతి, అలాగే అతను లేని పక్షంలో ఎంఆర్ఓ సంబంధించి కూడా వాళ్ళకి అధికారం ఇచ్చామని, వాళ్ళ ద్వారా ఈ కూపన్లను తీసుకొని తద్వారా ఆ యొక్క డీజిల్ కానీ పెట్రోల్ కానీ క్యాన్ల ద్వారా తీసుకువెళ్ళే ఒక వెసులుబాటు ఇచ్చినట్టుగా ఇప్పుడు వరకు కూడా అన్ని నియంత్రణలో ఉన్నాయని, ప్రతి ఒక్క పెట్రోల్ బంకుల్లో ఈ పెట్రోల్ డీజిల్ దొరుకుతుందని, మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదని, అంతా ఈ డీజిల్ పెట్రోల్ అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఈ యొక్క పరిస్థితిని గమనించాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడాను డీజిల్ పెట్రోల్ దొరకదని ముందుగానే క్యాన్ల ద్వారా అలాగే ఈ అంటే డ్రమ్ముల ద్వారా నిల్వ వేయించుకొని తద్వారా ఇక్కడ ప్యానిక్ సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా బ్లాక్ మార్కెట్ దందాను కూడాను నియంత్రిస్తున్నామని ఎప్పటికప్పుడు పోలీసులు సునీల్ శరణ్ సంబంధించి తమ యొక్క సిబ్బందితో ఎప్పుడు కూడా తనిఖీ చేసి ఆ యొక్క అంటే ఈ పెట్రోల్ బంకులు అంటే చట్ట వ్యతిరేక పనులు చేయకుండా ఉండే విధంగా కూడాను చర్యలు తీసుకుంటున్నామని, ఇంటెలిజెన్సీ కూడా బాగా పనిచేస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే ఈ కర్నూలు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క తనిఖీలు ముమ్మరం చేశారు. కలెక్టర్ సిరి అలాగే విక్రమ్ పాటిల్ ఎస్పీ గారు కూడా తమ సిబ్బందితో ఈ పెట్రోల్ బంకుల్లో నియంత్రణను ఇప్పుడే మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలు అంటే ఈ ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు, పెట్రోల్ డీజిల్ అయితే దొరుకుతుంది. ఈ విషయాన్ని గమనించాలని కూడా కలెక్టర్ రాజకుమార్ గణయ్య కావచ్చు, అలాగే ఇటు సిరి గారు కావచ్చు, ఇక్కడ ఎస్పీ సునీల్ శరాను, ఇక్కడ కర్నూలు జిల్లా విక్రమ్ పాటిల్ కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. నిన్నను ఈ రోజు కూడా మన జిల్లాలో పెట్రోల్ డీజిల్ అమ్మకాల పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది రివ్యూ చేయడం జరిగింది. జిల్లాలో మనకి 223 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. అందులో మనకి ఈ రిలయన్స్ 33 అండ్ జియో 2, ఈ 35 పోగా మిగిలినవన్నీ కూడా ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ కంపెనీస్ నుంచి మనకి ఓఎంసీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్పీ గారితో కలిసి ఈ 4 ఆయిల్ కంపెనీస్ యొక్క అవుట్లెట్స్ని మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. పరిస్థితి చూసిన తర్వాత అన్ని అవుట్లెట్స్లో కూడా మనకి సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ ఉంది, డీజిల్ కూడా ఉంది. సో ఎవ్వరూ కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నిత్యం మీరు ఏ విధంగా మీ వెహికల్స్కి పెట్రోల్ పంప్ చేసుకునేవారు, డీజిల్ పంప్ చేసుకునేవారు అదే పద్ధతిలో మీరు చేసుకోవాలి. పెద్ద పెద్ద క్యాన్స్, డ్రమ్స్ తీసుకొని ఈ పెట్రోల్ బంక్ మేనేజర్స్కి అక్కడ ఉండే పంప్ ఉమెన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టద్దు. వెహికల్ తీసుకొస్తే ఖచ్చితంగా మేము డీజిల్ పెట్రోల్ ఫిల్ చేస్తాము. క్యాన్స్ మీరు హార్వెస్టర్స్ లేదంటే ట్రాక్టర్స్ పొలాల్లో పనిచేస్తూ ఉన్నాయి, రాలేరు కాబట్టి మాకు క్యాన్లో కావాలి అంటే మా అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ తహసీల్దార్ సర్టిఫై చేసి మీకు కూపన్ ఇస్తాము. ఆ కూపన్ తీసుకుని రాగానే ఖచ్చితంగా ఆ బంక్ మేనేజర్ వాళ్ళు మీకు ఫెసిలిటేట్ చేస్తారు. కాబట్టి దయచేసి అనవసరంగా మీరు ఇష్యూని ఏమీ పెద్దది చేయకుండా అన్ని చోట్ల కూడా పెట్రోల్ డీజిల్ ఉంది కాబట్టి అవసరం మేర మాత్రమే కొట్టించుకోండి. మీరందరికీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రెండవ విషయం ఏమిటంటే కొన్ని చోట్ల మనకి ఈరోజు పొద్దున్న డీజిల్ అయిపోవడము, ఇమీడియట్గా రాకపోవడం ఉంది. సో ఆల్ సేల్స్ ఆఫీసర్స్తో ఆల్రెడీ ఎస్పీ గారు నేను మాట్లాడాము. ఈవినింగ్ 5 o'clockలోగా మొత్తం ఎక్కడ డ్రై అవుట్ అయినాయో అన్ని చోట్ల కూడా ఈవినింగ్ 5 o'clockలోగా పెట్రోల్ అండ్ డీజిల్ 2 కూడా సమకూర్చే ప్రయత్నం చేశాం. కాబట్టి సాయంత్రం 5 గంటల నుంచి మొత్తం స్మూతెన్ అయిపోతుంది. కాబట్టి
ఆందోళన చెందకండి, ఎంత అవసరం కావాలో అంతవరకే మీరు పెట్రోల్ డీజిల్ కొట్టించుకోండి అని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మన నంద్యాల్ జిల్లాలో ఉన్న పెట్రోల్ బంక్స్కి వెళ్ళి అక్కడ సర్ప్రైజ్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఓల్ మేజర్ 4 అవుట్లెట్స్ మన దగ్గర ఉన్న IOCL, HPCL, BPCL, నయారా. సో ఆల్ పెట్రోల్ కంపెనీస్ పెట్రోల్ బంక్స్కి విజిట్ చేసి అక్కడ ఉన్న స్టాక్ని వెరిఫై చేసుకోవడం జరిగింది. అందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ పోలీస్ సైడ్ నుంచి, రెవెన్యూ సైడ్ నుంచి ఆఫీసర్స్ని ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర యాజ్ పర్ ఆనరబుల్ CM సార్ ఇన్స్ట్రక్షన్స్ దే హ్యావ్ బీన్ పుట్ అప్. సో అక్కడ ప్రాపర్గా స్మూత్గా స్టాక్ ఉన్నా అది ఇచ్చేయాలి. లూజ్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ సేల్స్ పూర్తిగా మానేయాలి. ఎక్కడైనా ఫార్మర్స్కి, హార్వెస్టర్స్కి అంటే క్యాన్స్లో అవసరం ఉన్నప్పుడు అది తహసీల్దార్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అది సర్టిఫై చేసి ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్ బట్టియే వెరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ క్యాన్లో సేల్ అవుతుంది. అదర్వైజ్ పూర్తిగా లూజ్ పెట్రోల్ కానీ డీజిల్ సేల్స్ దే హ్యావ్ బీన్ స్టాప్డ్. ఆల్ ది పెట్రోల్ బంక్స్ దే హ్యావ్ బీన్ క్లియర్లీ టోల్డ్ టు స్టాప్ ఇట్. అండ్ దానికి ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర పోలీస్ టీమ్స్, రెవెన్యూ టీమ్స్ని కూడా పెట్టాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పెట్రోల్ బంక్స్ దగ్గర సఫిషియెంట్గా స్టాక్ ఈజ్ దేర్. స్టాక్ లేని చోట కూడా మనకి ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కల్లా ఆల్ OMCస్తో DSO గారు, కలెక్టర్ మేడం మాట్లాడారు. బై ఈవినింగ్ అక్కడ కూడా స్టాక్ విల్ బి దేర్. So we also want to request the common people that please do not resort to any sort of panic buying. మన దగ్గర సఫిషియంట్ స్టాక్ ఉంది. సో అందరికీ సఫిషియంట్గా పెట్రోల్, డీజిల్ వస్తుంది. మీరు ఎటువంటి పరిస్థితిలో ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు, అవసరం లేదు. సో మీకు ఎంత అవసరం ఉంది అంతా పెట్రోల్, డీజిల్ మీరు తీసుకోండి. డూ నాట్ పర్చేజ్ మోర్ దెన్ వట్ యు రిక్వైర్. అది పర్చేజ్ చేసుకొని హోర్డింగ్ చేస్తే, బ్లాక్ మార్కెటింగ్ చేస్తే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా యాజ్ పర్ లో స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి దేర్. సో మన దగ్గర సఫిషియంట్ స్టాక్ ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్లీ మన దగ్గర ఉన్న స్టాక్ని స్మూత్గా మేము అందరికీ రిక్వైర్మెంట్ బట్టి కూడా ఇస్తాము. Thirdly, sale of diesel and petrol in loose cans and bottles that has been absolutely stopped, and police and revenue teams are constantly verifying it. Thank you.